చూశారు, మనందరం చూస్తున్నాం. ఇప్పుడు మరి కాసేపట్లో అధికారికంగా ఇదే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనకి ఇన్పుట్స్ అందుతూ ఉన్నాయి. బహుశా బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మీరు చూస్తూ ఉన్నారు, మీకు కనిపిస్తూ ఉండొచ్చు బహుశా. సో ఈ మార్పులను ఎట్లా చూడాలి? ఒక లోగోని క్రియేట్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏదైనా సంస్థ? ముఖ్యంగా ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి తీసుకునేటటువంటి దీంట్లో ఎలాంటి జాగ్రత్తలు ఉంటాయి సార్? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఒక రాష్ట్రానికి ఒక ప్రభుత్వం చేస్తుంది, అది శాశ్వతంగా ఉండాల్సిన ఏ పనైనా కూడా ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. అట్లా చేస్తారు, తర్వాత నలుగురిని సంప్రదిస్తారు అనేది కూడా మనం ఊహిస్తాం. నిజంగానే ఇది బాగుంది, అది బాగాలేదు అని అనడం కూడా కొంత రాజకీయాలు ఉంటాయండి దాంట్లో. అంటే రాజకీయ కార్టూనిస్ట్ గా నేను చెప్తున్నాను, కొంత రాజకీయాలు ఉంటాయి. కొత్త లోగో నేను చూశాను. ఈ కొత్త లోగో ఫస్ట్ టైమే, అంటే మొదటిసారి ఈ కొత్త లోగో ఇట్లా అంటే అమరవీరుల స్తూపాన్ని పెట్టడం, తర్వాత రాజముద్ర పెట్టడం, అదే 4 సింహాల బొమ్మ పెట్టడం చేసినట్టయితే ఎవరు ఆబ్జెక్షన్ చేసేవాళ్ళు కాదు, దీనికి వ్యతిరేకంగానే మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ అమరవీరుల జ్ఞాపకార్థం చేసిన ఇది ఉంది, తర్వాత రాజముద్ర ఉంది, తర్వాత 4 భాషలు రాశారు. ఇంగ్లీష్లో ఉంది, దాంట్లో తెలుగులో ఉంది, హిందీలో ఉంటుంది, ఉర్దూలో కూడా ఉంది. ఇక్కడ మనకు మిత్రులు ఉంటారు కదా ఉర్దూ మాట్లాడే వాళ్ళు, అన్నీ ఉన్నాయి. తర్వాత బతుకమ్మని రిప్రజెంట్ చేస్తూ ఒక పువ్వు కూడా ఉంది. మొదలే ఇది చేసినట్టయితే, ఇట్లా వచ్చినట్టయితే అసలు కాంట్రవర్సీ వచ్చేదే కాదు. సంస్కృతి అంటే మనకు చాలా విస్తారమైన సంస్కృతి ఉంది. అక్కడెక్కడ శాతవాహనుల దగ్గర నుంచి ఉంది. అవన్నీ ప్రతిఫలించలేం కదా ఒక చిన్న లోగోలో. కరెక్ట్ సార్, కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ఉన్నది అంటే కొత్త రాజముద్ర కూడా చాలా బాగుంది. అది కూడా దాన్ని కొత్త లోగో కూడా చాలా బాగుంది. ముందే వచ్చినట్టయితే అసలు అబ్జెక్షన్ ఉండేది కాదు ఎవరికి. ఏదన్నా రాజకీయాలు చేయాలనుకుంటే ఇంకా వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయగలం. చేసిన కళాకారులు కూడా చాలా పెద్దవారు, సీనియర్, ఆయన బాగా చేశారు. అంటే ఆయనతో నేను కలవలేదు కానీ ఆయన పేరు విన్నాను, బాగా చేశారు. ఆ లైనింగ్ కానీ, తర్వాత ధనధాన్యాలను చూపెడుతూ చుట్టూ 2 వైపులా కంకులు ఉన్నాయి కదా, వరి కంకులు పోలినటువంటి కంకులు పెట్టారు కదా సార్. వరి కంకులే అనుకుందాం, ఎందుకంటే మన దగ్గర ఎక్కువ ప్యాడీ పండుతుంది కాబట్టి జనరల్ గా. ఇక్కడ 2 రాష్ట్రాల్లోనూ ఒడ్లు పండుతాయి బాగా సమృద్ధిగా, కనుక అది కూడా రిప్రజెంట్ చేస్తుంది. అది లైన్ అదంతా బాగుంది. ట్రెడిషనల్ గా కూడా ఉంది, రౌండ్ గా చేయడం, అట్లా పెట్టడం ట్రెడిషనల్. ఇంకా స్క్వేర్ లాగాను మన పార్లమెంట్ కట్టారు కదా ఇట్లా ట్రయాంగిల్ షేప్ లో, అట్లా కాకుండా రౌండ్ గా ఉంది, ట్రెడిషనల్ గానే ఉంది. శ్రీధర్ గారు, తెలంగాణ అనగానే అంటే పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, తెలంగాణ అనగానే ఒక పోరాట స్ఫూర్తి అనేది ఈ గడ్డకి సంబంధించినటువంటి ఆయువు పట్టుగా మనం చెప్తాం. సో దాన్ని ప్రతిబింబించేగా ఉందా అని అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడు కాకతీయ కళాతోరణం తీసుకున్నట్టయితే అది ఒక తెలంగాణకు మాత్రం ఇక్కడ ఉంది, ఈ భూభాగంలో ఉంది, అంతేగాని తెలంగాణకు మాత్రమే కాదు. అక్కడెక్కడ ఒరిస్సా సరిహద్దుల దాకా ఉండేది కాకతీయ సామ్రాజ్యం. అంటే ఆంధ్రప్రదేశ్ వైపు కూడా ఉండేది కదా, లేకుండా ఇక్కడికి మాత్రమే కాదు, అది అందరిది. ఒకవేళ కాకతీయులది అనుకున్నట్టయితే అందరిది. అంటే అన్ని పెట్టలేం కదండి. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మార్చాలా వద్దా అనేది అది పొలిటికల్, ప్రభుత్వ నిర్ణయం. అది నేను దాన్ని డినై చేయట్లేదు, సమర్థించడం లేదు. ఒకవేళ పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి, అది పెట్టాలంటే ఎన్ని పెడతాం? చాలా పెట్టలేం కదా. అందు గురించి ఏదన్నా మార్చాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఆలోచించకుండా చేసి ఉండరు, తప్పకుండా ఆలోచించేసి ఉంటారు. ఇది తెలంగాణ అనేది తీసుకున్నట్టయితే, తెలంగాణ అమరవీరుల స్తూపం ఉంది, దాంట్లో మిగతా రాజముద్ర ఉండాలి, 4 సింహాలు అది ఉంది, పరిహరించలేదు. 4 భాషలు ఉన్నాయి. తర్వాత ఏమో బతుకమ్మ అన్నట్టుగా ఒక పువ్వు పెట్టారు కింద, అది బాగానే ఉంది. బతుకమ్మ పెట్టినా బాగానే ఉండేది, అదేం కాదనలేము. సర్వజనీనమైంది ఉంటే బాగుంటుందండి ఏదైనా కూడా. ఇక కాంట్రవర్సీస్ అయితే అన్ని అనొచ్చు, నీ మొహం బాగాలేదు, నీ ముక్కు బాగాలేదు, నీ నడవడి బాగాలేదు అని ప్రతిదానికి అనొచ్చు.
అంటే శ్రీధర్ గారు, సారీ టు ప్రతిదానికి ఇంటరప్ట్ యూ, మీరు ఒక చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ని రైజ్ చేశారు. సర్వజనీయమైన అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేది. అవును అంటే ఇప్పుడు అవును కొత్తలోగా చూస్తే ఒక సీనియర్ మోస్ట్ పొలిటికల్ కార్టూనిస్ట్గా మీకు ఆ భావన కలుగుతుందా? నాకు దాంట్లో వ్యతిరేకత ఏం కనిపించలేదండి. సార్. మొదటి దాంట్లో కనిపించలేదు, దీంట్లో కనిపించలేదు. చెప్తున్నాను కదా, మొదటిసారి చేసినప్పుడే ఇట్లాగే చేసి మన తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని పెడుతున్నాం, అక్కడ పైన రాజముద్ర ఉంటుందని చేస్తే ఎలాంటి ఎక్కడి నుంచి కూడా వ్యతిరేకత వచ్చేది కాదు. ఏమన్నా వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, ఉంటుంది వ్యతిరేకత ప్రతిదానికి. ఇప్పుడు చెప్పాను కదా, అట్లాగే ప్రతిదానికి వ్యతిరేకత ఉంటుంది. పొలిటికల్ గా కూడా కొంత ఉంటుంది. అయ్యో మేము చేయలేనిది వీళ్ళు చేశారు కదా అనే ఇది కూడా ఉంటుంది. ఎవరిని నేను సమర్థించట్లేదు, వ్యతిరేకించట్లేదు, కానీ బొమ్మ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గా దాంట్లో వంక పెట్టేది ఏమీ లేదు. ముందే చేసినట్టయితే దీన్నే ఆమోదించేవాళ్ళు తప్పకుండా.